హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హన్షీ కేక్స్ హోమ్మేడ్. ఈరోజు వీడియోలో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చాకో వెనిలా క్రంచీ కుకీస్ని ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేస్తున్నాను. పిల్లలు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కుకీస్ని. ఒక్క బ్యాటర్తో 2 ఫ్లేవర్స్ల కుకీస్ని ఎక్కువ టైం పట్టకుండా చాలా ఈజీగా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో ఒక ఎగ్ని తీసుకోండి. తర్వాత అందులోకి హాఫ్ కప్ దాకా పౌడర్డ్ షుగర్ని వేసుకోండి. ఈ షుగర్ పౌడర్ అంతా ఎగ్లోకి కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత అందులోకి 1 టీ స్పూన్ వనీలా ఎసెన్స్ అలాగే హాఫ్ కప్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ అనేది ఎక్కడ పైకి తేలకుండా ఈ మిక్చర్లోకి కలిసేలా అంతా బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇప్పుడు 1.5 కప్ దాకా మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇంకా పావు టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోండి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని బాగా జల్లించుకోండి. నెక్స్ట్ ఈ డ్రై అండ్ వెట్ ఇంగ్రీడియంట్స్ని అంతా ఒక డోలా కలుపుకోండి. ఇలా డోలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇందులోంచి హాఫ్ డో వరకు తీసుకొని ఇంకో బౌల్లోకి వేసుకోండి. తర్వాత ఈ డోలోకి 1 టేబుల్ స్పూన్ దాకా కోకో పౌడర్ని వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా చాక్లెట్ అండ్ వెనిలా డోని ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు 1 స్కూప్ అంత డోని తీసుకొని చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇలా అన్ని వెనిలా ఫ్లేవర్ బాల్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్రాసెస్లో చాక్లెట్ బాల్స్ని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. చూడండి, ఇలా చాక్లెట్ అండ్ వెనిలా బాల్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక వెనిలా బాల్ అండ్ చాక్లెట్ బాల్ తీసుకొని ఇలా కుకీస్లా ప్రెస్ చేసుకోండి. ఇలాగే 2 ఫ్లేవర్స్ల బాల్స్ని తీసుకొని అన్ని కుకీస్ని రెడీ చేసి పెట్టుకోండి. ఇలా ప్రెస్ చేసి పెట్టుకున్న అన్ని కుకీస్ని ఒక 15 to 20 మినిట్స్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టండి. దీని వలన కుకీస్ బేక్ అయిన తర్వాత కూడా షేప్ కరెక్ట్గా వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన కుకీస్ని ఒక బేకింగ్ ట్రేలోకి అరేంజ్ చేసుకోండి. ఈ కుకీస్ని బేక్ చేసుకోవడం కోసం 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో 170 డిగ్రీ దగ్గర 15 to 20 మినిట్స్ దాకా బేక్ చేసుకోండి. అదే మీరు స్టవ్ మీద బేక్ చేసుకున్నట్టయితే ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో 20 to 25 మినిట్స్ దాకా బేక్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఇంకా ఈజీగా చేసుకునే చాకో వెనిలా క్రంచీ కుకీస్ రెడీ. పిల్లలు కూడా వీటిని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే వీటిని ఎయిర్ బాక్స్లో పెడితే 2 to 3 వీక్స్ దాకా ఫ్రెష్గా ఉంటాయి. మరి మీరు కూడా తప్పకుండా ఈ టేస్టీ కుకీస్ని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి బేకింగ్ రెసిపీస్ కోసం హన్షీ కేక్స్ హోమ్మేడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.